this is Santoshi. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ #తెలుగా. ఈ రోజు మన వ్లాగ్ లో స్పెషల్ ఏంటంటే ములంకాడ చికెన్ చేశాను. నిజంగా చాలా బాగుంటది టేస్ట్. ఇవి మా చెట్టు ములంకాడలు. అండ్ ములంకాడ చికెన్ ఎలా చేయాలో చెప్తాను. ఇది కన్ఫర్మ్గా ఒకసారైనా ట్రై చేయాల్సిన కర్రీ, ఎందుకంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది రోటీస్కి బాగుంటుంది, పరాటాస్కి బాగుంటుంది, అండ్ రైస్కి కూడా బాగుంటుంది. ఇవి మా చెట్టు ములంకాడలు. ఇవి తొక్క తీసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. నేను 2 ములంకాడలు తీసుకున్నాను పెద్ద సైజ్వి. సో పక్కన పెట్టుకోండి కడిగేసి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత నేను ఇక్కడ స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ములంకాడ కొంచెం స్వీట్ వస్తూ ఉంటుంది, అందుకే స్పైసెస్ కానీ సాజీరా కొంచెం యాడ్ చేసి మనం ఫ్రై చేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. సో తప్పకుండా స్పైసెస్ని యాడ్ చేయండి. స్పైసెస్ కొంచెం ఇలా మగ్గిన లైట్గా ఫ్రై అవుతాయి కదా, ఇప్పుడు మనం అందులో ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ 2 పచ్చిమిర్చి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి, లేదు అంటే ములంకాడలో వాటర్ వచ్చేస్తుంది, అట్ ది సేమ్ టైం ఆనియన్లో కూడా వాటర్ వచ్చేస్తుంది. కర్రీ అంతా అయిపోయిన తర్వాత వాటర్గా అవ్వకుండా ఉండాలంటే ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకుంటున్నాను. నేను చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో స్పైసెస్ కానీ ధనియాలు కూడా యాడ్ చేస్తాను అల్లం వెల్లుల్లితో పాటు. సో అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ని. అలా ఫ్రై చేసుకున్నప్పుడు మనకు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చికెన్ నీట్గా కడిగి పెట్టుకున్నాను, దాన్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. చికెన్ క్లీన్ చేసుకున్నప్పుడు పసుపేసి క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇంకో విషయం ఏంటంటే చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసేసుకోండి. వాటరీగా వేస్తే వాటరీగా అయిపోద్ది అనమాట. ఈవెన్ ములంకాడ కూడా కొంచెం వాటర్ తేలుతుంది, చికెన్ లో నుంచి కూడా వాటర్ వస్తూ ఉంటుంది, ములంకాడ కూడా కొంచెం వాటర్గా ఉంటుంది కదా. సో మీరు ఫస్ట్ అయితే స్ట్రెయిన్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ములంకాడలు యాడ్ చేస్తున్నాను. ములంకాడలు ఇవి మా చెట్టు ములంకాడలు. అండ్ ఇవి 2 పెద్ద సైజు ములంకాడలు అనమాట, పెద్దవి కూడా కొంచెం ముదురునివి. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఈ ములంకాడలు. సో ములంకాడలు అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇందులో ఏమైనా వాటర్ ఉంటే పైకి తేలాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసాం అనుకోండి, మనకి అందులో ఏమైనా వాటర్ ఉన్నా ఆయిల్ అయినా సైడ్కి పైకి తేలుతూ ఉంటుంది. అప్పటి వరకు ఒక 2 మినిట్స్ 2 to 5 మినిట్స్ అలా మూత పెట్టి ఆఫ్టర్ 5 మినిట్స్ ఓపెన్ చేస్తే మనకి ఆయిలే తెలింది. నేను చికెన్ స్ట్రెయిన్ చేసేసుకున్నాను కదా, అందులో ఏం వాటర్ లేదు. సో ఇప్పుడు కొంచెం మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఈ కర్రీ అయితే ముఖ్యంగా బ్యాచిలర్స్కి చాలా బాగా నచ్చుతుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీని వాళ్ళు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక 3 పెద్ద సైజు టమాటాలని ప్యూరీలా చేసుకొని వేసుకుంటున్నాను. మనకి గ్రేవీ అనేది చాలా ఇంపార్టెంట్ ములంకాడ చికెన్ కర్రీకి, ఎందుకంటే ఆ గ్రేవీలోనే ఉంటుంది అస్సలు మజా అంతా. ఆ గ్రేవీతో ములంకాడ తింటే అబ్బా ఎంత బాగుంటుందో, చెప్తుంటేనే మీకు నోరు ఊరుతుంది. నిజంగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. సో ఆ టమాటా ప్యూరీని మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. టమాటాలో కూడా మనకి పచ్చివాసన అనేది పోవాలి అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ టమాటా వేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసేస్తారు అది కడిగి. అలా వేయడం వల్ల వాటరీగా అయిపోద్ది, అలా చేయకండి. టమాటా వేసిన తర్వాత వాసన పోయినంత వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. తీస్తే చూడండి ఇక్కడ చక్కగా ఆయిల్ అది ఎంత బాగా తేలిందో. ఈ ఆయిల్ అది ఇలా తేలిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందులో కారం యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను ములంకాడ కొంచెం స్వీట్ ఉంటుంది, టమాటా కూడా స్వీటే కదా. సో కారం ఒక 3 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ముందు స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కనుక 3 టేబుల్ స్పూన్స్. ఇది నా చిన్న స్పూన్ ఇది. మీరు పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నా సరిపోద్ది, లేదు అంటే 2 స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది. దట్టు మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. మన తెలంగాణలో ఏంటంటే స్పైసెస్ సపరేట్గా పౌడర్ చేసి యాడ్ చేసుకుంటారు, కారంలో డైరెక్ట్గా వేయరు. మన ఆంధ్ర కారం ఎలా ఉంటుందంటే కారంలోనే అన్నీ వేసుకుంటాం, లైక్ ధనియాలు కానీ స్పైసెస్ కానీ అన్నీ కారంలోనే ఉంటాయి. మనం సపరేట్గా అందుకే ఎక్కువ గరం మసాలా అలాంటివి చికెన్ మసాలా అలాంటివి మ్యాక్సిమం యూజ్ చేయం.
కారంలోనే మన స్పైసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక్క 5 మినిట్స్ ఆగితే చక్కగా ఆయిల్ తేలుతుంది. నాకిలా ఆయిల్ తేలినప్పుడు కర్రీని చూడడం భలే నచ్చుతుంది. నోరు ఊరుతదనమాట ఇలాంటి టైంలోని. మీకు కావాలంటే వాటర్ ఏసుకోకుండా ఇలాగే లాస్ట్ వరకు ఫ్రై చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా ములంకాడలు చాలా ముదురువని. అందుకోసమని నేను ఒక కప్పు వరకు వాటర్ ఏసుకుంటున్నాను. వాటర్ ఏసుకొని ఉడికించుకోవడం వల్ల మనకి ములంకాడలనేవి ప్రాపర్‌గా ఉడుకుతాయి. కొన్ని ములంకాడలు ఉడకవు. అంటే ములంకాడలు ఉడకవు. ఇవి చాలా ముదురువి పెద్ద కాయలు. అందుకోసం నేను ఒక కప్పు దాకా వాటర్ తీసుకున్నాను. దట్టు ఇలా వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా బా వస్తుంది. మీరు చపాతీ అది చేసుకున్నప్పుడు రైస్‌లోకి గానీ వాటర్ ఏసుకుంటే నిజంగా బావుంటుంది. ఇలా వాటర్ ఏసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్‌లో మనం కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల మనకి వాటర్ కొంచెం బాగా ఇంకుతుంది. ములంకాడలు కూడా బాగా కుక్ అయిపోద్దనమాట. చికెను కుక్ అవ్వడానికి మనకంత టైం ఏం తీసుకోదు. బేగనే కుక్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఉడికించాం కదా! ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా ఏసుకుంటున్నాను. మీరు ఉంటే ఏసుకోండి. లేదంటే లేదు. టోటల్లీ ఆప్షనల్. నేను ఆల్రెడీ నా మసాలా వేసాను. అట్ ది సేమ్ టైమ్ నా అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కూడా స్పైసెస్ ఉంటాయి. అందువల్ల నేను తక్కువే వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం లో ఫ్లేమ్‌లో అంతా ఒకసారి మసాలా వేసి కలిపేసాం గదా! కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోండి. ఒక్క 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని ఉంచేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టకండి. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్, లాస్ట్ 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చక్కగా మనకి చికెన్ ములంకాడ కర్రీ రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నాను సింపుల్‌గా అయిపోయే కర్రీ అనమాట. మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా మీ దగ్గర ములంకాడలు తెచ్చుకొని ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్‌ని మాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మీకు నచ్చితే ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ములంకాడ ఉడికిపోయిందో లేదో ఇలా బ్యాట్లేస్తదనమాట. చిన్న చిట్లింది అంటే ఇక్కడ ఊడిపోయింది చూడండి. చిన్న చిట్లుతూ ఉంటది. ములంకాడ ప్రాపర్‌గా ఉడికిపోయిందని అర్థం దానికి. ఫైనల్లీ ములంకాడ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసాను. చాలా బా వచ్చింది కర్రీ అయితే. మాకైతే టేస్ట్ చాలా బా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై ఇలాంటివి కాకుండా ఒకసారి ములంకాడ చికెన్ కూడా చేసుకోవడం వల్ల చాలా బావుంటుంది. మా తులుకకైతే ఈ చికెన్ గానీ, మటన్ గానీ ఇలాంటివి చాలా ఇష్టం. ఈవెన్ డ్రమ్ స్టిక్స్ కూడా చాలా ఇష్టంగా తింటది తులిక. నార్మల్ కర్రీ అసలు స్మెల్లే రావు దీనికి. అదే నాన్ వెజ్ కర్రీ చేసామనుకోండి వెంటనే స్మెల్‌కి అమ్మ నాకు చికెన్ బౌల్‌లో ఏసిచ్చేయి, మటన్ బౌల్‌లో ఏసిచ్చేయి అంటది. బౌల్‌లో ఏసి ఇచ్చేస్తే చక్కగా తింటది. అలా అని అన్నం తినదండి. ఏదో ఒక 2, 3 పీసెస్ తింటదనమాట. మీ ఇంట్లో కూడా ఇలా నాన్ వెజ్ పిచ్చోళ్ళు ఉన్నారా పిల్లలు? ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ కాలుతుందని నన్ను తినిపించమంటుంది. ఇది నా ములంకాడ చికెన్ కర్రీ వీడియో. ఇది ఎప్పుడూ చేశాను. కానీ అలా ఎడిట్ చేయలేక అలా ఉండిపోయింది. సో, ఫైనల్లీ ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేవి మా కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ #తుల్విక. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకుంటే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకొస్తాయన్నమాట. సో, ఇది నా వీడియో. ఈ వీడియోకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.